హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. పిల్లలు చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉంటారు, మనతో పాటే పెరుగుతారు. చిన్నప్పుడు మనం ఏది చెప్తే అది చేస్తారు. అలాగే ఏ మాట చెప్తే ఆ మాట వింటారు. ఎందుకంటే మనము పిల్లలతోని చిన్నగా ఉన్నప్పుడు అంటే బిలో 10 ఇయర్స్ 11 ఇయర్స్ అట్లా బిలో 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు అంటే 11 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లలతోని మనం చాలా ప్రేరణాత్మకంగా మాట్లాడతాం. అంటే వాళ్ళు సపోజ్ 6 నెలలు ఉన్నప్పుడు అన్నప్రాసన చేసేటప్పుడు మనం అన్ని వస్తువులు పెడతాం. డబ్బులు, స్టెతస్కోప్ కానీ లేదా పెన్ కానీ పుస్తకం కానీ ఇలాంటివన్నీ అక్కడ పరిచేసి పిల్లలు ఏది పట్టుకుంటారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటాం. ఎదురు చూసినప్పుడు వాడు ఏదో ఒకటి పట్టుకున్నప్పుడు అరే నువ్వు ఇది అవుతావురా అని ఎంతో ప్రేరణాత్మకంగా మంచిగా మాట్లాడతాం. అలాగే వాడు చిన్నగా ఉన్నప్పుడు లేచి నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు కూడా వాడిని అరే ఎంత మంచిగా నడుస్తున్నాడు, ఎంత బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు అని ఎంతో ప్రేరణాత్మకంగా మాట్లాడతాం వాళ్ళతో. అదే రకంగా సైకిల్ నేర్చుకునేటప్పుడు కూడా వాడికి దగ్గరుండి వాడి వెనకాల నించొని వాడిని ఎంతో ప్రేరణ ఇస్తూ వాడికి సైకిల్ నేర్పించడం ఇట్లాంటివన్నీ చేస్తాం. అయితే ఎప్పుడైతే ఈ 11 సంవత్సరాల వయస్సు దాటుతూ ఉంటుందో అప్పుడు మనం ఏమవుతుందంటే మనం మాట్లాడే దాంట్లో వాడు ఏదన్నా సపోజ్ స్కూల్ నుంచి వచ్చాడు, అమ్మ నాకు ఈ సమ్ ఇవాళ అర్థం కావట్లేదు అని అనగానే మనం ఏమంటాం, అరే ఇంత పెద్దగా ఇంకా నీకు సమ్ అర్థమైతే లేదారా, టీచర్ చెప్పేది సరిగ్గా విన్నవా లేదారా అని ఇట్లా మనం మాట ఏమవుతుందంటే మాట తీరు విమర్శనాత్మకంగా మారుతుంది. ఎప్పుడైతే ఈ రకంగా విమర్శనాత్మకంగా మారడం మొదలవుతుందో పిల్లలు మనతోని షేర్ చేసుకోవడం అనేది తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళ మాటలలో నిజం ఉంది అని తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మన ప్రవర్తనని మార్చుకోవడమో లేదా మన పద్ధతిలో ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి ప్రేరణనిస్తూ మనం మాట్లాడినప్పుడు పిల్లలు మనం చెప్పే మాట వింటారండి. అంటే చిన్నగా ఉన్నప్పుడైనా కొంచెం పెద్దగైన తర్వాతనైనా పిల్లలు మన మాట తప్పకుండా వింటారు. కానీ ఆ చెప్పే మాట ఎలా ఉండాలి, ప్రేరణాత్మకంగా ఉండాలి. అంటే చిన్నప్పుడు మనం వాళ్ళతో ఏ విధంగా మాట్లాడామో వాళ్ళు పడుతూ లేస్తూ నడుస్తూ ఉంటే కూడా బుడి అడుగులు వేసుకుంటూ ఎంత ముద్దుగా నడుస్తున్నాడు మా బాబు, మాట్లాడేటప్పుడు కూడా ముద్దగా మాట్లాడినా కూడా అరే మా బాబు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు అని ఎలాగైతే మనం ప్రేరణాత్మకంగా మాట్లాడతామో పెద్దగైన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడినప్పుడు పిల్లలు చిన్నప్పుడే కాదండి పెద్దగా ఉన్నప్పుడు కూడా మన మాట వినడం మొదలు పెడతారు. సో మనం మాట్లాడే పద్ధతిలోనే పిల్లలు మన మాట వింటారా లేదా అనే విషయం మన దగ్గరే ఉందండి. థ్యాంక్ యూ.